నా పేరు అన్సారీ అండి అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ సన్షైన్ వీకెండ్స్. సో సన్షైన్ వీకెండ్స్ అనేది ఒక కమ్యూనిటీ, ఫిట్నెస్ కమ్యూనిటీ. వాట్ వీ డూ ఇన్ ద సన్షైన్ వీకెండ్స్ ఇస్ వీ బ్రింగ్ పీపుల్ టుగెదర్ ఆన్ అ సండే మార్నింగ్ అండి. సో ఇలాంటి అవుట్డోర్ ప్లేసెస్లో తీసుకొచ్చి వీ మేక్ దెమ్ డూ యోగా, వీ మేక్ దెమ్ డూ డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్. As a part of it, we will be doing aerial yoga. We've been doing aerial yoga past 3 months, and in 3 months lo we've catered almost 20 plus batches chesamu, and prati Sunday we will be doing 3 batches. So every Sunday you'll be having the classes starting at 7 o'clock and end till 10 o'clock. And this is suitable for everyone, and anyone can try it who wants to start their yoga journey, or maybe they're already into the yoga journey. Anyone can join it, and there is nothing as only a certain amount of people will be doing anadi kaadu, evaraina cheyochandi. ఇది కొంచెం నార్మల్ యోగా కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇందులో ఏంటంటే వీ విల్ బీ యూజింగ్ హ్యామక్స్ హియర్. సో ఈ హ్యామక్స్ అనేది దే వెరీ క్వాలిటీ ఉన్న హ్యామక్, దే వెరీ స్ట్రాంగ్, దే కెన్ టేక్ అప్ 3 times of your body weight. ఇందులో ఇప్పుడు ఎక్కువగా వీఆర్ సీయింగ్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఓవర్ హియర్. నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, all age groups are trying to try the aerial yoga with us here. And there are a lot of health benefits. The first thing is you get more flexibility, you get more mobility, and you get out of all your fears. If you have any inversion fears ganivandi, height fears ganivandi, itvanti edanna meeku fears unte, you'll be out of it. Especially good for kids because they have this very flexible joints and mobility బాగుంటుంది కాబట్టి they from beginning నుంచి వాళ్ళకి మనం ఇంట్రడ్యూస్ చేస్తే when they grow up to be a very fit individuals. And also busy persons, we will be sitting a long time in the chairs. వాళ్ళకి కూడా ఏంటి అంటే దిస్ గివ్స్ ఎ వెరీ బ్యాక్ ఎక్స్టెన్షన్స్. సో ద బ్యాక్ అనేది బాగా రిలీజ్ అవ్వడము, బ్యాక్ అనేది బాగా స్ట్రాంగ్ అవ్వడము, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ రావడము, కోర్ స్ట్రెంగ్త్ రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ యాజ్ యూ సిట్, ఐ వాంట్ యూ టు వేర్ ఇట్ టిల్ ద ఫస్ట్ హిప్, రైట్? అండ్ దెన్ యాజ్ యూ సిట్, spread this hammock to your left side or to the other side so that you can comfortably sitting like a cocoon inside, right? So the hammock should give you space to sit inside. Yeah. Yes. So you can take as much as possible. Yeah. Make yourself comfortable. You can crunch your hammock with a hand. Very good. Yeah. Yeah. Hands in Gyan Mudra. Eyes closed. Take a deep inhalation. Exhale out. 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 Let's chant 3 Omkaras. Take a deep inhalation. Stay there, observe the vibrations of the pranayama you did. Namaste everyone, my name is Deepthi Shatkar and I am a yoga trainer. నేను యోగా ఒక 5 years నుంచి నేర్పిస్తున్నాను అండ్ నేను యోగా 200 hours ట్రైనింగ్ తీసుకున్నాను కృష్ణ యోగశాల నుంచి. నాట్ ఓన్లీ యోగాలో నేను హఠ యోగా, విన్యాస అండ్ అష్టాంగ నేర్పిస్తా అండ్ ఏరియల్ యోగా ట్రైనింగ్ తీసుకున్నా, ప్రీనేటల్, పోస్ట్నేటల్ ట్రైనింగ్స్ ఆల్సో తీసుకున్నా అనమాట. హ్యాండ్స్ ఆన్ ద థైస్, పామ్స్ ఆన్ ద థైస్. లెట్స్ రొటేట్ అవర్ నెక్. రైట్, లెఫ్ట్, రైట్, left, right, left. Slowly lift your hands to shoulder level. Now rotate your wrist. 1, 2, 3, 4, 5, 6,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే యాక్చువల్లీ యోగా నేర్పిస్తున్నప్పుడు ఈ థాట్ ఎలా వచ్చిందంటే ఇండోర్సే ఎక్కువ చేస్తున్నారు అందరూ. సో మాకేముంది అంటే అవుట్డోర్ వచ్చి కూడా యోగా చేస్తే కొంచెం బాగుంటుంది. అది కోవిడ్ అయిన తర్వాత చాలామంది ఇండోరే ఉంటున్నారు. సో ఇట్లా బయట వచ్చి యోగా నేర్పిస్తే ఎయిర్లో నేచర్లో చాలా బాగుంటుంది అని మేము అట్లా అనుకొని ఈ ఐడియాతో వచ్చామన్నమాట సన్షైన్ వీకెండ్స్కి. Stay there, bend your knees, bend the knees bend Jay. Just try to hold, get here. Bend your knees down. Yeah, okay. Try to bend, change, center, then slowly get your left shoulder out, hold the left big toe. బెనిఫిట్స్ అయితే యోగాకి హెల్త్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్ అయితే ప్రాణాయామం ఉంటుంది. ప్రాణాయామ ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే మనం బ్రీద్ అవుట్ చేస్తాం కదా, దట్ విల్ హెల్ప్ అ లాట్ ఇన్ అవర్ బాడీ. ఆ ప్రాణాయామం చేస్తేనే చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. బాడీ చాలా మంచిగా ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది బాడీలో. ప్లస్ ఈ మధ్య మేము ఎక్కువ ఏరియల్ యోగా వర్క్షాప్స్ చేస్తున్నాము. ఏరియల్ యోగాతో ఏంటంటే స్ట్రెంగ్త్ వస్తుంది బాడీలో, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బాడీ స్ట్రెంగ్త్, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ అండ్ డైలీ ఫిట్నెస్కి కూడా ఏరియల్ యోగా చాలా బాగుందన్నమాట. On your palms and knees down like this, knees parallel to each other. Inhale, arch, look up. Exhale, round, look between your knees. Inhale, arch, exhale, round. Inhale, arch, exhale, round. So the first thing is be submissive to the hammock, and I want you all to trust the hammock, and it won't break. It is going to carry 180 kilos of your weight. So yeah, it's triple of your weight, 4 times of your weight. So don't worry and be more submissive to the hammock. Now when you're trying to take the right leg, balance yourself on your 3 arms and then swing. 2, 3, 4, 5, Square your hips. 6, 7, 8. మెయిన్లీ మా దగ్గర వస్తారంటే కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ సైడ్ ఒక 12 hours 13 hours జాబ్ చేస్తారు కదా, ఫెడప్ అవుతారు కదా, వాళ్ళు ఏదైనా ఇట్లా చూస్తారనమాట అవుట్ సైడ్ ఎలా. సో అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు మా దగ్గర, డైలీ వర్కింగ్ వాళ్ళు, మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా. సో వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. నేను డైలీ క్లాసెస్ తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆన్లైన్ కూడా తీసుకుంటాను. ఆన్లైన్ అయితే ఇంటి నుంచి తీసుకుంటాను. రైట్ నౌ నేను కమ్యూనిటీస్ నుంచి తీసుకుంటున్నారు. ఇంకా డైలీ రెగ్యులర్ క్లాసెస్ మేము ఐరువన్లో తీసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ 2 classes ఉన్నాయి, 6 to 7, 7 to 8. దెన్ దాని తర్వాత నేను కమ్యూనిటీస్కి వెళ్ళి వీ హ్యావ్ ది టైఅప్స్ విత్ ది కమ్యూనిటీస్, అక్కడ తీసుకుంటాము. కార్పొరేట్ క్లాసెస్ కూడా తీసుకుంటాము మేము. 6, 7, 8, 9, 10. Right hand down. Now slowly take the left foot inside the hammock into plank. Good. Hips up everyone. Raise your hands to shoulder level. Drishti at your right hand. ఏరియాలుగా చేస్తున్నప్పుడు యాక్చువల్లీ బిగినర్స్ కూడా చేయొచ్చు. ఎవరికి అసలు యోగా ఎప్పుడు చేయలేదు, ఫిట్నెస్ స్ట్రెంథింగ్ చేయలేదు, వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. మేము ఎలా చేస్తామంటే ఏరియల్ యోగాకి ఫస్ట్ వార్మప్ చేస్తాం, బాడీకి వార్మప్ చేయించి కొంచెం స్ట్రెంథనింగ్ చేస్తాం. హ్యాండ్ స్ట్రెంథనింగ్, కోర్ ఎక్సర్సైజ్, ఇంకా లెగ్ స్ట్రెంథనింగ్, హిప్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఒక 1/2 hour పడుతుంది అది వార్మప్స్. దాని తర్వాత కంప్లీట్ ఎక్సర్సైజెస్ పోసెస్ చేస్తాము ఏరియల్ యోగాలో. దట్ విల్ బి వెరీ ఈజీ అనమాట. 10. Raise the right hand up, look to the right side, to the chest and push it back. Good, good, good. Very good, very good. Take the right foot inside. Like this. Knee straight, knee straight. You can join the hammock. 1, 2, 3, 4, 5, 6. Take your hammock till your right knee. Push your hips forward. Point your left toe down. Hold the hammock, arch back, elbow straight. Yes, I see. Good. Look straight. Hold the hammock. 1, 2, 3, 4, 5, 6, 7. Complete right shoulder out. Stretch forward, push your hips forward, push your hips forward. Good, good.
ఇంకా నా దగ్గర స్టూడెంట్స్ మోర్ దాన్ 2 years ఉన్నారు. వాళ్ళు పర్సనల్ క్లాసెస్ తీసుకుంటారు అనమాట. వాళ్ళ హెల్త్ వైజ్ వాళ్ళకి మంచిగా అనిపించింది. దట్స్ వై దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ మీ. సో మోర్ దాన్ 2 years నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. రైట్ నో మోర్ దాన్ 50 students ఐఎమ్ టేకింగ్ ది క్లాసెస్. And if you cannot stop swinging, that's okay. Very good. That's okay. Now look at me, guys. Lock the hammock on the butt cheeks. Lift your neck up and walk back. Walk back with your hammock, like the way you went down. That's it. The hammock should be always locking your spine, your butt cheeks together. ఫీజు వచ్చి ఇది 5,000 అండి per month. వెరీన్ 5 days క్లాస్ తీసుకుంటాము. 1 hour క్లాస్ ఉంటుంది. ఏరియల్ యోగాకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఏరియల్ యోగాకి పర్ సెషన్ మేము 1,000 rupees ఛార్జ్ చేస్తాం అనమాట. Balance yourself on the hammock. హాయ్ అండి, నా పేరు తేజస్విని. మేము సన్షైన్ వీకెండ్స్లో రెగ్యులర్గా యోగా చేస్తుంటాము. దీప్తి హూ ఇస్ ద ఓనర్ అండి, తను మాకు రెగ్యులర్గా చేపిస్తారు. తను మాకు ఏరియల్ యోగా గురించి చెప్తుంటే మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడు లోపల చేస్తూ ఉండడం కన్నా సొసైటీ లోపల బయట అవుట్ సైడ్ అంటే మేము ఇంట్రెస్ట్ చూపించాం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగా అనిపించింది. లైక్ బాడీ అంతా చాలా లైట్గా, ఎక్కువ ఎక్స్పీరియన్స్ బాగుంది, ప్లేస్ కూడా. సో మేము అలానే చాలా రోజు ఒక 5 times వచ్చాము. ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ వెరీ నైస్ అండి, మంచి ఎక్స్పీరియన్స్. మన బాడీ కానీ హెల్త్ వైజ్ కానీ మైండ్ వైజ్ కానీ చాలా కామ్గా మంచి ప్లేస్ని ఎంజాయ్ చేయాలంటే చాలా బాగుంటుంది. నార్మల్ యోగా వల్ల మనకి జస్ట్ బాడీ అట్లా లైట్ ఉంటుంది కానీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అది ఏరియల్ యోగాకి మాకు బాగా హెల్ప్ అయింది. బట్ ఏరియల్ యోగా అంటే ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మీరు మామూలు యోగా చేసినా ఏరియల్ యోగా చేస్తే ఏంటంటే అప్పర్ బాడీ కానీ మన హ్యాండ్స్ స్ట్రెంగ్త్ కానీ కోర్ మజిల్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా మనకి లైఫ్ లాంగివిటీ అనేది చాలా పెరుగుతుంటుంది. సో డే టు డే మనకి ఫిట్నెస్ అనేది చాలా అవసరం. సో ఏరియల్ యోగా చేస్తే ఏంటంటే అది ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. మన డేని కూడా మనం మంచిగా స్పెండ్ చేసుకోవచ్చు. బాగా మనకి డే అంతా కూడా చాలా హ్యాపీగా, కామ్గా, ప్రశాంతంగా ఉంటాం మెయిన్. దీనివల్ల యూజ్ అయ్యేది ఏంటంటే మనం చేస్తూ ఉంటే సెకండ్, థర్డ్ క్లాసెస్లోనే మీకు చాలా డిఫరెన్స్ చూడొచ్చు. మీరు యోగా 1-2 months చేసినా అంత డిఫరెన్స్ ఉండదు. కానీ ఇది 3rd class, 4th class నుంచే మీకు చాలా బాడీలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మజిల్ కానీ ఫిట్నెస్ కానీ స్ట్రెంగ్త్ కానీ, ఎస్పెషల్లీ అప్పర్ బ్యాక్. ఉమెన్కి ఎట్లా అంటే చాలా వీక్ ఉంటాం మనం, బ్యాక్నెస్ అని షోల్డర్ కానీ. సో ఇది షోల్డర్ స్ట్రెంగ్త్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకు కూడా లైఫ్ డే టు డే మంచిగా ఎనర్జీని మేనేజ్ చేసుకోవచ్చు అండి. అది బాగా అబ్జర్వ్ చేశాను నేనైతే, నాకు బాగా హెల్ప్ అయింది.